పేరు మౌన్విత రెడ్డి. నాది ప్రాపర్ చిత్తూరండి. ఒక చిన్న విలేజ్ నుంచొచ్చాను. నేను ఇప్పుడు కరెంట్ యూఎస్‌లో ఉన్నాను. యూఎస్‌కొచ్చి 4 మంత్స్ అవుతోందండి. నేను ముందు వర్క్ చేసేదాన్ని. 6 ఇయర్స్ లైక్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వర్క్ చేశాను. మ్యారేజ్ అయింది. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. సో, ఇక్కడికి రావాల్సొచ్చింది. నేను డిపెండెంట్ వీసాలో వచ్చానండి. హెచ్-4 డిపెండెంట్ అంటే హెచ్-4. సో, డిపెండెంట్ వీసాలో వచ్చినోళ్ళు ఇక్కడ వర్క్ చేయకూడదు. ఇక్కడ అలో లేదు. మా హస్బెండ్ హెచ్-1బీలో వచ్చారండి. హెచ్-1బీ అంటే వర్క్ వీసా. అండ్ ఒక 6 ఇయర్స్ వర్క్ చేసిన అమ్మాయి ఇక్కడ ఖాళీగా ఉండాలంటే కొంచెం బోర్ కొడుతుంది కదండీ! సో, అప్పుడు ఆలోచించా ఏం చేస్తే మనం కొంచెం ప్రొడక్టివ్‌గా ఉండగలుగుతాం. మనల్ని బిజీగా ఉంచుకోగలుగుతాం అంటే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చిందండి. అందరూ యూట్యూబ్ ఛానెల్స్ చేస్తారు. చాలామంది యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకునుండారు. సో, మేబీ వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌తోనే అనుకోవచ్చు. ఆహ్, అండ్ నేను ఈ మెయిన్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదండీ! నేను పక్క పల్లెటూరు నుంచి వచ్చాను అనేసని. సో, ఇంకా కొంతమంది అనుకుంటున్నారు అమెరికా అంటే అది ఒక కొత్త ప్లానెట్ లాగా అనుకుంటున్నారు. అడుగుతా ఉంటారు నేను కాల్ చేసినప్పుడు. అక్కడ వర్షాలు పడతాయా? అక్కడ మనుషులుంటారా? ఎండలు మనలాగానే కాస్తాయా? మనలాంటి ఫుడ్డే తింటారా అనేసని. సో, వాళ్ళ కోసం కొంచెం అవేర్‌నెస్ తీసుకురావడానికి కోసం నేను ఈ ఛానెల్ అనేది స్టార్ట్ చేశానండి. సో, నేను ఈ ఛానెల్‌లో ఎక్కడెక్కడ ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటది? ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ ఎట్లుంటది? ఇక్కడ బసెస్ అంతా ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అందరూ చెప్తుంటారు గదా! ఇక్కడ చాలా 99% కార్‌లే యూజ్ చేస్తారని. అలా కాదండి. ట్రాన్స్‌పోర్టేషన్ గూడా చాలామంది యూజ్ చేస్తారు. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ట్రాన్స్‌పోర్టేషన్ యూజ్ చేస్తే. సో, అలాంటి విషయాలు అంతా నా వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. నా ఛానెల్‌లో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది నాకు కొత్త ఇనిషియేటివ్ అండి. ఏదైనా తప్పుగా చెప్పినుంటే తెలియకుండా సారీ ముందుగానే జెప్పేస్తున్నాను. సో, నాకు ఐడియా లేదు అంతగా. సో, కొత్తగా స్టార్ట్ జేస్తున్నాను. ఎలా ఎళ్తుందో చూడాలండి. అండ్ నేను ఖచ్చితంగా జెప్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియోసే షేర్ జేస్తానండి. ఇక్కడ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తది? ఇక్కడ హౌసెస్ ఎలా కన్‌స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ అనేది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్‌గానే ఉంటది. క్లియర్‌గా చెప్తానండి. బికాజ్ కొంతమంది చెప్తా ఉంటారు. నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను అనేసని. మేబీ అది రీజన్ ఉండొచ్చు. ఈ ప్లాట్‌ఫార్మ్ ఎంచుకోవడానికి. సో, ఏ టాపిక్ ఎత్తినా ఏ టు జెడ్ చెప్తాను క్లియర్‌గా. సో, నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా వీడియోస్‌ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.